గారు 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేశాడు. 11 సంవత్సరాల క్రితం భారతదేశానికి ఆయన 2 ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. మొదటి ఏంటంటే, దేశంలో ఉన్న నల్లధనాన్ని అంతా బయటకు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి 11 సంవత్సరాలైంది. 15 లక్షల రూపాయలు భారతదేశంలో ఏ కుటుంబానికైనా ఇప్పటిదాకా 1 రూపాయి వచ్చిందా అని నేను అడుగుతున్నాను ఆయన్ని. చెప్పిన వాగ్దానం సంపూర్ణంగా ఫెయిల్ అయింది. మోడీ చెప్పినటువంటి వాగ్దానం. లక్షాధికారులు కాదు కదా, ఈ రోజుకి 3 పూటలు అన్నం తినలేకపోతున్నారు పేదవాళ్ళ పరిస్థితులు. 2 కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 11 సంవత్సరాల నాడు. 11 సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది. అంటే 22 కోట్ల మంది నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు? 15 సంవత్సరాలు, 1 సంవత్సరం అయితే అడగాల్సిన పనిలే, 3 అయినా అడగాల్సిన పనిలే. 15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నేను మొన్ననే పోయి వచ్చాను వాళ్ళ సొంత నియోజకవర్గానికి, కుప్పంలో కూడా ఏమీ చేయలేదు ఆయన. కనీసం ఇడ్లీ కొట్టు లేదు. 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, కొన్ని సంవత్సరాలు మంత్రిగా, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన సొంత నియోజకవర్గానికి ఏమి చేయలేకపోయాడు. పవన్ కళ్యాణ్ పోయి ఆయన చూసి వచ్చాడంట. సంతోషం, జ్వరంగా ఉంది. అక్కడ మాట్లాడినంట. ఈరోజు పేపర్లో చూశాను, జిఎస్టీ పైన 1000 మీటింగుల పైన మనం పెట్టాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జిఎస్టీ తగ్గించానని ప్రధానమంత్రి చిలక పలుకులు పలికాడు. నేను అడుగుతున్నా, ఈరోజు టీ ధర ఏమన్నా తగ్గిందా? మరి ఈరోజు ఇస్త్రీ చేయించుకుంటాం, ఇస్త్రీ చేయించుకుంటే కూడా ట్యాక్స్. మరి ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ చేస్తే డబ్బు ఏమైనా తగ్గించారా? పోనీ మరి అంతేకాదు, ఇస్త్రీ కాదు, ఇడ్లీ కొట్లో ఇడ్లీ, ప్రతిదీ, నూనె కానీ ఏదైనా ధరలు తగ్గాయా? ఊరికే మాటల్లో ఊరికే ప్రజాస్వామ్యాన్ని చూపిస్తూ గారడి చేస్తూ పోతున్నారే కానీ జిఎస్టీ వల్ల, ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ వల్ల ధరలు తగ్గాయన్నది నాకైతే ఎక్కడా కనపడటం లేదు. రెండోది, ఈ మధ్య సామాజిక న్యాయాన్ని గురించి చంద్రబాబు నాయుడు బాగా బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మొన్న అసెంబ్లీలో ఇచ్చాడు, అనంతపూర్లో ఇచ్చాడు. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడమా అని నేను అడుగుతున్నా. రాష్ట్రంలో 2 కులాలు ఉన్నాయి, ఎస్సీల్లో మాదిగా ఉన్నాయి. మరి కలిసి ఉన్నారు గత 100 సంవత్సరాలుగా. నీ స్వార్థ ప్రయోజనాల కొరకు, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ 2 కులాలని డివైడ్ చేసి వాళ్ళ మధ్య తగాదా పెట్టావు. మరి అక్కడ ఉండాయో లేవో ఉద్యోగాల్లో 100 ఉద్యోగాల్లో ఇది అది అని చెప్పావు. ఈరోజు వాళ్ళందరూ రోడ్లకు ఎక్కారు. దళితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతోషంగా లేరు. ఏమంటే 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వేమీ సాధించలేకపోయావు. మరి సామాజిక న్యాయం కొరకు మాదిగలకు నిజంగా నువ్వు చెయ్యాలనుకుంటే నీ ముఖ్యమంత్రి పదవిని వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు నేను వచ్చి పూలమాల వేస్తాం, మేమందరం వచ్చి పూలమాల వేసి చాలుగా కప్తాం. ఇది సామాజిక న్యాయం అంటే. ఆయా పూర్తిగా మారిపోయింది అసెంబ్లీలు. ఒకప్పుడు పేదవాళ్ళను, తరిమల నాగిరెడ్డి ఉన్నప్పుడు పేదవాళ్ళ గురించి మాట్లాడేవాడు. మరి పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నప్పుడు పేదవాళ్ళం గురించి ఇప్పుడు పేదవాళ్ళం గురించి మాట్లాడే నాయకుడే లేడు. తగ్గిపోయింది. మరి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కొత్త తరహాగా కొత్త విధానాలతో వస్తున్నారు. ప్రతి దగ్గర జరుగుతూ ఉంది.
2019లో 115 లోక్సభ స్థానాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వాళ్ళు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జరిగిన 24 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగింది, అనుమానమే లేదు. ఖచ్చితంగా 29లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకు వస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడు పైన విపరీతమైన అసంతృప్తి మొదలైంది. నేను అదృష్టం మీద అయ్యాడే కానీ ఆయన సొంత తెలివితేటలు, ఆయన ఏదో 10 మంది ప్రజలకు ఏదో చేసినాడు అనే మాటని వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదు. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు పోయిన దఫా తీసుకొని వచ్చారు, సంతోషం. మరి ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. మరి డబ్బు లేదని ఆయన ఎక్కడో ఒక మంత్రి గారి అసెంబ్లీలో చెప్పారు, దానికి 6,000 కోట్లు కావాలని. ఏం 6,000 కోట్లు? అమరావతికి 50,000 కోట్లు పెట్టి రాజధాని కడుతుండారే. మరి అక్కడ డబ్బు ఉంది, ఈ కాలేజీలు కట్టేదానికి డబ్బు లేదా? దీనివల్ల పేదవాళ్ళకి మేలు కదా. తప్పనిసరిగా ఈ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగానే ఉంచాలి. ఎంతవరకు ఇవ్వాలనో వాళ్ళకి కిలో బియ్యం 2 రూపాయలు అన్నారు, దాని రూపాయికి ఇచ్చారు. అట్ట ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తే బాగుంటుంది. కానీ ఒకరిని చూసి పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకున్నట్టుగా ఉండకూడదు. ఇట్లా ఎక్కువ చేయడం మంచిది కాదు. ఎంతవరకు అవసరం వాళ్ళకి 3 పూటలు అన్నం అవసరం పెట్టు, ఎవరు అడ్డం రారు. ప్రతి ఊరికి రోడ్డు అవసరం, రోడ్డు వేయి. ప్రతి హాస్పిటల్కి పోతే ప్రాథమిక హక్కు, వాళ్ళకి మందులు బాగా చూడు. బిడ్డలు బడికి పోతే వాళ్ళకి చక్కగా చదువు చెప్పించు. విద్య, వైద్యం, ఉపాధి అనేది ప్రాధాన్యత కలిగిన అంశాలు. వీటిని మించి ఎక్కడెక్కడికో పోవడం అనేది కూడా ప్రమాదకరం. మేము రాగానే మొట్టమొదట 17 మెడికల్ కాలేజీ ప్రైవేట్ అయినట్టు ఆపేస్తామయ్యా. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా తీసుకొస్తాం.